ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, ప్రపంచ నౌకాయాన వర్తక చరిత్రలోనే ఒక అపూర్వమైన అధ్యాయం. చాలామందికి బందర్ అనగానే కేవలం బందర్ లడ్డు, కలంకారీ మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఈ చారిత్రక నగర గర్భంలో దాగి ఉన్న కథలు, అంతర్జాతీయ రాజకీయాలను శాసించిన ఘట్టాలు, ప్రకృతి సృష్టించిన బీభత్సాలు ఎవ్వరికీ తెలియని రహస్యాలుగా మిగిలిపోయి. అటువంటి అద్భుత చరిత్ర కలిగి ఒకప్పటి బందర్గా పిలువబడే నగరమే నేటి మచిలీపట్నం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం చరిత్ర, అలాగే కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ని అయితే చూపించబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే లైక్, సబ్స్క్రైబ్ చేసేస్తే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో కొంత భాగం చరిత్రను అర్థం చేసుకోవడానికి ఏ గ్రాఫిక్స్ని ఉపయోగించి మీకు అర్థమయ్యే విధంగా రూపొందించాను, గమనించగలరు. మచిలీపట్నం చరిత్రకి సముద్రంతో చాలా అనుబంధం ఉంది. అందుకే ఇప్పుడు మచిలీపట్నం బీచ్గా పిలువబడుతున్న మంగన్పూడి బీచ్కి వెళ్తున్నా. మచిలీపట్నం పట్టణానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని బందర్ బీచ్ అని కూడా పిలుస్తారు. రాష్ట్ర పర్యాటక శాఖ దీనిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తుందని చెబుతుంది, కానీ ఇక్కడ ఏం కనిపించట్లేదు. అలా ఇదే మంగన్పూడి బీచ్ అండి. దీన్నే మచిలీపట్నం బీచ్ అంటారు. ఫ్లాట్ ఉంది బీచ్, స్నానాలు అవి చాలామంది చేస్తున్నారు. సేఫ్ బీచ్ మాట, పర్లా బాగానే ఉంది. సాధారణ బీచ్ల బంగారు ఇసుక రేణువులు కాకుండా ఇక్కడ నల్లని మట్టి ఇసుక ఎక్కువగా కనిపిస్తుంది. ఇదే ఈ బీచ్కు ప్రత్యేక గుర్తింపు. సముద్ర తీరం చాలా విశాలంగా ఉండడంతో సూర్యోదయాన్ని వీక్షించేందుకు అద్భుతమైన ప్రదేశం. సముద్ర గాలి, ప్రశాంతమైన వాతావరణం, కుటుంబ విహారయాత్రలకు అనువుగా ఉంటుంది ఈ బీచ్. సముద్ర తీరం సమతలంగా ఉండడం వలన అలల ఉధృతి తక్కువగా ఉంటుంది. అందువలన సముద్ర స్నానం చేయాలనుకునే వాళ్ళకి ఈ బీచ్ చాలా అనువుగా, సేఫ్టీగా ఉంటుంది. మచిలీపట్నం ఒకప్పుడు ఎంతో చరిత్ర కలిగిన ఓడరేవు పట్టణం. విజయవాడకి అతి సమీపంలో ఉన్నప్పటికీ దీని డెవలప్మెంట్ మాత్రం మీరు చూస్తున్నంతే ఉంది. నిజంగా చెప్పాలంటే అతిపెద్ద సముద్ర తీరం ఉన్న మన ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం కోస్టల్ లైన్లో ఉన్న బీచెస్ని తప్పించి మిగతా బీచెస్ని అసలు పట్టించుకోవట్లేదు. అందుకే ఎప్పుడు వైజాగ్ బీచెస్ మీదనే లోడ్ ఎక్కువగా పడుతుంది. పర్యాటక పరంగా ఈ బీచ్ని చాలా డెవలప్మెంట్ చేయొచ్చు. పక్కనే అదానీ పోర్ట్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు మచిలీపట్నం ఊర్లో ఉన్న పాండురంగ ఆలయానికి వెళ్తున్నా. మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుండరీపురం తర్వాత భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ప్రాముఖ్యత కలిగిన పాండురంగ విఠలని క్షేత్రంగా దీనిని అభివర్ణిస్తారు. ఇక్కడి స్వామివారి విగ్రహం స్వయంభుగా వెలిసిందని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రం యొక్క సమగ్ర చరిత్ర, నిర్మాణం, ఆలయ విషయాలు మరియు పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయ స్థాపన వెనుక ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. ఈ క్షేత్ర నిర్మాత శ్రీ టేకి భక్త నరసింహం. ఆయన విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన ఒక సాధారణ స్వర్ణకారుడు. ఒక రాత్రి భక్త నరసింహం గారి కలలోకి ఒక దివ్య పురుషుడు వచ్చి మచిలీపట్నంలో పాండురంగ స్వామికి ఒక ఆలయాన్ని నిర్మించాలని, స్వామివారు అక్కడ స్వయంభుగా అవతరిస్తారని పలికారు. ఈ దైవ సంకల్పాన్ని మరింతగా తెలుసుకోవడానికి ఆయన మహారాష్ట్రలోని పండరీపురానికి కాలినడకన యాత్ర చేశారు. అక్కడ ఆయనకి సద్గురు శ్రీ మహిపతి మహారాజ్ పరిచయం అయ్యారు. మహిపతి మహారాజు మరియు నరసింహం గారు పండరీపురంలోని చంద్రభాగ నదిలో ఒక ప్రత్యేకమైన రత్నంలా మెరిసే గుండ్రటి శిలను కనుగొన్నారు. పండరీపుర విఠలుని పాదాల చెంత ఆ శిలను ఉంచినప్పుడు స్వామివారి విగ్రహం నుండి ఒక దివ్యజ్యోతి వచ్చి ఆ శిలలో లీనమైంది. ఆ శిలను తీసుకుని నరసింహం గారు మచిలీపట్నం తిరిగి వచ్చారు. నరసింహం గారు చిలకలపూడిలో ఆయన నిర్మాణాన్ని ప్రారంభించారు. 1929 నాటికి పూర్తి చేశారు. అయితే విగ్రహ ప్రతిష్టాపన రోజున ఒక పెద్ద అద్భుతం జరిగింది. స్వామివారు ఏ రోజున ఏ సమయానికి అవతరిస్తారో పండరీపురంలోని మహిపతి మహిరాజ్కు స్వప్నంలో తెలిసింది. ఆ సమాచారాన్ని ఆయన నరసింహానికి పంపారు. భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమవుతాడనే వార్త చుట్టుపక్కల గ్రామాల్లో దావాననంలా వ్యాపించింది. అయితే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు దీనిని అపనమ్మకంతో చూశారు. ప్రజలను మోసం చేస్తున్నారనే అనుమానంతో విగ్రహం ప్రతిష్ఠించాల్సిన గర్భగుడికి తాళాలు వేసి చుట్టూ పోలీస్ బందోబస్తు పెట్టారు. ఒకవేళ స్వామివారు ప్రత్యక్షం కాకపోతే నరసింహాన్ని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. నిర్ణీత సమయం రాగానే మూసి ఉన్న గర్భగుడి లోపల నుంచి ఒక పెద్ద గంభీరమైన ధ్వని వినిపించింది. గర్భగుడి తలుపులు తామంతట తామే తెరుచుకున్నాయి. లోపల నుండి దివ్యమైన సుగంధ పొగలు వెలువడ్డాయి. ఆ పొగలు తొలగిన తరువాత చూసేసరికి పండరీపురంలో ఉన్నట్లుగానే 3 అడుగుల ఎత్తున నల్లటి రాతితో కూడిన అత్యంత సుందరమైన శ్రీ పాండురంగ విఠల స్వామి విగ్రహం అక్కడ సాక్షాత్కరించింది. జ్ఞానదేవ తుకారాం వంటి మహర్షులు, నారద మహర్షి ఆ సమయంలో అక్కడ అదృశ్య రూపంలో పూజలు చేసినట్లు భక్తులు చెప్తారు. ఈ అద్భుతాన్ని చూసి బ్రిటిష్ అధికారులు సైతం ఆశ్చర్యపోయి స్వామివారికి మోకరిల్లారు.
ఆలయ ప్రాంగణంలో ఒక పురాతన రావి చెట్టు కూడా ఉంది. దీని కింద కొందరు సాధువులు దాదాపు 350 సంవత్సరాలు తపస్సు చేశారని ప్రతీతి. భక్తులు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తారు. సంతానం లేని దంపతులు, వివాహంలో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారు ఈ క్షేత్రాన్ని దర్శించుకొని స్వామివారి పాదాలను తాకి వేడుకుంటే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల బలమైన నమ్మకం. ఇప్పుడు మచిలీపట్నం తీరానికి దగ్గరగా ఉన్న బందరకోటకు వెళ్తున్నా. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోట ప్రస్తుతం మీరు చూస్తున్న విధంగా శిథిలావస్థకు చేరి లోపలికి అనుమతి కూడా లేని విధంగా తయారైంది. మీరు చూస్తున్న ఈ కోట చివరగా బ్రిటిష్ కాలంలో పునరుద్ధరించబడిన కోట. అసలు బందరకోట గురించి పూర్తి చరిత్రలోకి వెళ్తే, బందరు అనే పదానికి పర్షియన్ భాషలో ఓడరేవు అని అర్థం. బిఫోర్ కామన్ ఎరా 3వ శతాబ్దంలో శాతవాహనుల కాలం నుంచే ఈ ప్రాంతం అంతర్జాతీయ వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. గ్రీకు పర్యాటకులు దీనిని మైసోలోస్ మసాలియా అని పిలిచేవారు. కోట నిర్మించిన ప్రాంతానికి మచిలీపట్నం అనే పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన నిజం ఉంది. ఒకప్పుడు సముద్ర తీరాన ఉన్న ఈ కోట ప్రధాన సింహద్వారంపై ఒక పెద్ద చేప విగ్రహం ఉండేది. విదేశీ నౌకలకు, వ్యాపారులకు అది ఒక మైలురాయిగా పనిచేసేది. అందువల్లనే ఈ పట్టణానికి మచిలీపట్నం అనే పేరు స్థిరపడిపోయింది. బందరకోట కేవలం ఒకే రాజు లేదా ఒకే రాజ్యానికి సంబంధించింది కాదు. ఇది డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ మరియు గోల్కొండ నవాబులు చేతులు మారుతూ వచ్చిన ఒక వ్యూహాత్మక సైనిక స్థావరం. 17వ శతాబ్దం ప్రారంభంలో డచ్ తూర్పు ఇండియా కంపెనీ వ్యాపార వస్తువులను భద్రపరచుకోవడానికి ఇక్కడ ఒక చిన్న గిడ్డంగిని నిర్మించింది. కాలక్రమేణా దానికి రక్షణగా చుట్టూ బలమైన గోడలు, బురుజులు నిర్మించి దాన్ని ఒక పూర్తిస్థాయి కోటగా మార్చారు. ఆ కాలంలో ఈ ప్రాంతం గోల్కొండ కుతుబ్షాహీల పాలనలో ఉండేది. నవాబులు ఈ కోటను తమ ప్రధాన సముద్ర ద్వారంగా ఉపయోగించుకొని ఇక్కడి నుండి వస్త్రాలు, వజ్రాల వ్యాపారాన్ని సాగించేవారు. 1750ల కాలంలో జరిగిన కర్ణాటక యుద్ధాల సమయంలో ఈ కోట ఫ్రెంచ్ వారి ఆధీనంలోకి వెళ్ళింది. ఫ్రెంచ్ జనరల్ మార్కిస్ డి బుస్సీ ఈ కోటను మరింత ఆధునీకరించి అత్యాధునిక ఫిరంగులను అమర్చాడు. భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన యుద్ధాలలో బందరకోట ముట్టడి అత్యంత ప్రధానమైనది. 1759లో బ్రిటిష్ కల్నల్ ఫ్రాన్సిస్ ఫోర్ట్ నేతృత్వంలో ఈ కోటపై దాడి జరిగింది. ఆ సమయంలో కోట చుట్టూ దట్టమైన బురదతో కూడిన అగర్త ఉండేది. ఫ్రెంచ్ సైన్యం బలంగా ఉన్నప్పటికీ కల్నల్ ఫోర్ట్ ఒక అర్ధరాత్రి వేళ ఎవరూ ఊహించిన విధంగా బురదగుంటల గుండా తన సైన్యాన్ని నడిపించి కోట వెనుకభాగం నుండి ఊహించని దాడి చేశాడు. ఈ ఘోర యుద్ధంలో ఫ్రెంచ్ వారు లొంగిపోవాల్సి వచ్చింది. ఈ విజయం తర్వాతే ఆంధ్ర తీర ప్రాంతం పూర్తిగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. బందరకోట ఒక చతురస్రాకారపు అమరికతో సముద్రపు దాడులను తట్టుకునేలా నిర్మించబడింది. కోటలో అత్యంత కీలకమైన భాగం ఇక్కడి ఆయుధశాల. దీనిని తరువాత కాలంలో బ్రిటిష్ వారు పోర్ట్ అండ్ కస్టమ్స్ ఆఫీస్గా మార్చారు. ఒకప్పుడు హైదరాబాద్, నాగ్పూర్ వైపు వెళ్లి బ్రిటిష్ సైన్యాలకు ఇక్కడి నుండే తుపాకులు, మందుగిండి సామగ్రి సరఫరా అయ్యేవి. నౌకలకు దిశానిర్దేశం చేయడానికి, సైనికులను అప్రమత్తం చేయడానికి కోటలో ఒక పెద్ద గంటల బురుజు ఉండేది. సైనికులు బస చేయడానికి వీలుగా పెద్ద బ్యారెక్స్ మరియు గాయపడిన వారి కోసం ఒక సైనిక ఆసుపత్రి కూడా ఉండేది. కాలక్రమేణా ఇవి పైకప్పులు లేని శిథిరాలుగా మారిపోయాయి. బందరకోట వైభవాన్ని, దాని ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టేసిన ఘోర విపత్తు 1864 నవంబర్ 1న సంభవించింది. ఆ రాత్రి బందర్ తీరాన్ని తాకిన భీకరమైన తుఫాను సముద్రపు అలలను దాదాపు 13 అడుగులు ఎత్తుకు లేపింది. ఈ ఉప్పెన కారణంగా కోట లోపల మరియు చుట్టుపక్కల ఉన్న సుమారు 30,000 మంది పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సముద్రపు నీరు కోట గోడలను ముంచెత్తింది. ఈ విపత్తు తరువాత కోట తీవ్రంగా దెబ్బతింది. అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ సర్ చార్లెస్ ట్రెవిలియన్ ఈ కోట గోడలను పూర్తిగా తొలగించి ఆ ప్రాంతాన్ని ప్రజల పార్కుగా మార్చాలని భావించినప్పటికీ జరిగిన నష్టం కారణంగా ఆ పనులు సాగలేదు. అప్పటి నుండి కోట నివాసయోగ్యం కాకుండా పోయింది. మచిలీపట్నం సమీపంలోనే మంగనపూడి తీరంలో నిర్మాణంలో ఉన్న బందర్ గ్రీన్ఫీల్డ్ డీప్ సీ పోర్ట్ ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మక సముద్ర మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఒకటి. ఒకప్పుడు ఆసియాలోనే ప్రముఖ వాణిజ్య నౌకాశ్రయంగా పేరొందిన మచిలీపట్నం ఈ కొత్త పోర్టు ద్వారా మళ్లీ తన చారిత్రక వైభవాన్ని పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. సముద్రంలోకి పొడవుగా నిర్మిస్తున్న భారీ బ్రేక్ వాటర్లో అలల ప్రభావాన్ని తగ్గించి పెద్ద నౌకలకు రక్షణ కల్పిస్తాయి. పెద్ద కంటైనర్ నౌకలు, బల్క్ కార్గో నౌకలు నేరుగా లంగర్ వేయడానికి రూపకల్పన చేస్తున్నారు. దీనికి అనుసంధానంగానే ఫిషింగ్ హార్బర్ను కూడా నిర్మిస్తున్నారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్కి కలిగే ప్రయోజనాలు చూసుకున్నట్లయితే కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల పరిశ్రమలకు సముద్ర మార్గం, ఎగుమతి దిగుమతి ఖర్చులు తగ్గే అవకాశం, వేలాది ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు, మచిలీపట్నం ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం కలుగుతుంది. ఇక మచిలీపట్నం టౌన్ గురించి చూసుకున్నట్లయితే మచిలీపట్నం భారతదేశంలోని అత్యంత ప్రాచీన నౌకాశ్రయ నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతుంది. ఈ నగరాన్ని ఇప్పటికీ అందరూ ప్రేమగా బందర్ అని పిలుస్తారు. మచిలీపట్నం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన చారిత్రక వాణిజ్య కేంద్రంగా నిలుస్తుంది. బందర్ లడ్డు, బందర్ హల్వా ఈ నగరానికి ప్రత్యేక రుచిని అందిస్తాయి. మచిలీపట్నం సముద్ర తీరం ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.
ఒకప్పుడు ప్రపంచ వాణిజ్యానికి కేంద్రంగా ఉన్న బందరు ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ డీప్ సీ పోర్టుల నిర్మాణంతో మళ్లీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్ పాలనలకు సంబంధించిన చారిత్రక ఆనవాళ్లు ఇప్పటికీ నగరంలో కనిపిస్తాయి. సముద్ర వాణిజ్యం, చరిత్ర, సంస్కృతి, కళలు, రుచికరమైన వంటకాలు సమ్మేళనంగా మచిలీపట్నం ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా మచిలీపట్నంలోని ఒక ప్రత్యేకమైన భోజన రుచిని చూశాను. ప్రకృతి వ్యవసాయ సాంప్రదాయ భోజనం. సేంద్రియ పద్ధతులతో తయారు చేసిన ఎంతో రుచికరమైన భోజనాన్ని ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఎమరాల్డ్ మిఠాయి షాప్లో ఉంటుంది ఇది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. 150 రూపీస్ మాత్రమే. చివరగా వీడియో ఎలా ఉందండి? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.